అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అదే నేనేమంటున్నాను నాన్న, అనేవాళ్ళు మస్తు మంది ఉంటారు. ఎలిగేషన్స్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడైతే అమ్మవారిగా మారానో అప్పుడు జస్ట్ పిన్నిస్తో కుచ్చితే ఎలా ఉంటుందో జస్ట్ ఇక మన చర్మానికి అంత రంధ్రం మాత్రమే ఉంటుంది. ఓన్లీ యూరిన్ పోయడానికి మాత్రమే. నాకు కామక్రోధమే వద్దనుకొని సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామం మేడికెళ్ళి వస్తుంది. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకి తాళి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా. ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. అవును కదా, ప్రజలకు ఎవరైతే వాళ్ళు చెప్పిన కొన్ని నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా, ప్రజలకు నేను ఇది చెప్తున్నాను. ఒక మొగోడికి తాళి కట్టి, ఒక ఆడదానికి తాళి కట్టి ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు? ఇంకా ఎంత చెడగొడదామని ఆలోచిస్తున్నారు అనేది కావాలి. గైడెన్స్ ఇస్తున్నారా లేకుంటే వాళ్ళు ఇంకేమని అనుకుంటున్నారా? అఘోరీ శిక్షణలో తాళి కట్టి సొంతం చేసుకోవడం అట్లాంటి సిస్టమ్ ఉంటుంది? అస్సలు ఉండదు. అలాంటి సిస్టమే ఉండదు. అలాంటి సిస్టాలే ఉండవు. ఇందులో సర్వసం త్యాగం చేయడమే ఉంటుంది తప్ప ఇలాంటి సిస్టమ్ అనేదే ఉండదు. ఏడికెళ్ళి వచ్చింది ఈ సిస్టమ్? ఇన్ని రోజులు లేనిది కావాలని దీక్ష నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకొని వచ్చి తీసుకెళ్ళండి. ఆమె వస్తా అంటే మేమేం బలవంతం పెడుతున్నామా? ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లలో నేనే కంప్లైంట్ ఇచ్చా అమ్మాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే అమ్మాయి మీద చిన్న ఘాటు పడ్డా, నిన్ను నమ్మి వచ్చిన పిల్లలు నువ్వు సురక్షితం చేయాలి, నేను నమ్మొచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు కొట్టినా సరే, చిన్న ఘాటు పడ్డా సరే, నువ్వెందుకు పంపించావు అంటారు. మళ్ళీ ఇదే ప్రజలు అంటారు. అన్ని విధాలుగా వీళ్ళే మాట్లాడతారు. నేను కాదు కదా మాట్లాడేది. నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నేను సురక్షితం చేస్తున్నా, సాధన నేర్పిస్తున్నా. శ్రీవర్షిని కుటుంబ సభ్యులు మీ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని తిరిగి మా కుటుంబానికి అప్పగించండి అంటే మీరు రెడీగా ఉన్నారా? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ అమ్మాయి పోతుందా పోదా అనేది ఆ అమ్మాయి ఇష్టం. మీ గురించి చెప్పండి. నేను నా గురించి నేను డన్. నేను ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. ఆమె ఇష్టం. ఆమె సాధన నేర్చుకుంటుందా నేర్చుకోదా ఆమె ఇష్టం. కానీ ఆమె నన్ను నమ్మి వచ్చింది కాబట్టి నాకు ఏది అట్టంకు జరగదు, ఆ అమ్మాయికి కూడా జరగదు. ఎందుకంటే ఆ అమ్మాయికి జరిగిందంటే మళ్ళీ నన్నే అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళినా సరే ఆమెకి ఏం జరిగినా నన్నే అంటారు. కాబట్టి ఈ అన్నిటికీ ఓకే అంటే ఆమె వస్తా అంటే, ఆమె ఇష్టపూర్వకంగా వస్తా అంటే తీసుకెళ్ళండి. నాకు